ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరిచ్చే వంట. ఓకే, మరి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్. 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 హ్యాపీ కనుమ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. హేమ గారు కూడా ఉన్నారు చక్కగా. హాయ్ కనుమ. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏం పేరు నీ పేరు? నా పేరు సుధా. సుధా, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను కొత్తపేట నుంచి వస్తున్నా. కొత్తపేట. ఓకే, నీ పేరు? మౌనిక. మౌనిక, నువ్వు ఎక్కడి నుంచి? కొత్తపేట. కొత్తపేట. మీ ఇద్దరు ఫ్రెండ్సా? అవునా? ఒకటే కాలేజ్ లో చదువుకుంటున్నా? ఒకటే కాలేజ్. వెరీ గుడ్. సో ఇద్దరు మరి పోటీ పడి వంటలు చేస్తారా ఈ రోజు? రెడీయా? ఓకేనా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకి, మౌనికనా సుధానా? నేనే చేస్తాను. సుధా నువ్వేనా? ఏం చేస్తావు వంట? వంకాయ జీడిపప్పు కర్రీ చేస్తాను. వంకాయ జీడిపప్పు కర్రీ చాలా ఇష్టం. అవునా? ఓకే, మరి వంకాయ జీడిపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ జీడిపప్పు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సుధా, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. పోపేద్దామా? ఓకే. ఓకే, నెక్స్ట్ వంకాయ ముక్కలు వేసే జాగ్రత్తగా. సో కొంచెం ఉప్పు వేసేసావు అనుకో పై పైన, ఫాస్ట్ గా మగ్గిపోతాయి. ఆల్రెడీ వాటర్ లో ఉప్పు వేసాను. ఉప్పు వేసావా? ఓకే. ఇందులో ఇంకేమైనా వేయాల్సినవి ఉన్నాయా? మూత పెట్టేనా? కొంచెం పసుపు పెట్టాను. పసుపు వేసి మూత పెట్టేస్తావా? ఓకే. ఓకే, సో వంకాయలు మగ్గాలి. హేమ గారు, మీరు బోల్డ్ సినిమాలు అంటే మీరు చెప్పిన డైలాగ్స్ చాలా మటుకి ఆడియన్స్ కి కూడా చాలా గుర్తుంటాయి బాగా కదా? అవును. సో అలా ఏదైనా మీకు బాగా గుర్తున్న డైలాగ్ ఒకసారి మా ఆడియన్స్ కోసం. యాక్చువల్గా అతడు సినిమాలో టీ కప్పు పట్టుకుని వెతుకుతూ ఉంటా బ్రహ్మానందం కోసం. పైకి వెళ్తాను, వెళ్ళగానే తను వాళ్ళు పెద్ద ప్లాన్ చేసి అన్ని రెడీగా ఉంటారు. మీ అమ్మ మీ అక్క అని చెప్తుంటాడు. మా ఆవిడ అంటాడు బ్రహ్మానందం. అనగానే డోర్ ఓపెన్ చేస్తాను. అవును, కింద పడిపోతాడు. సో అప్పుడు నేను త్రిషాని అడుగుతాను అనమాట, మీ బాబాయ్ ఎక్కడే అంటే కిందకి వెళ్తున్నాడు పిన్ని అంటే, అబ్బా ఈయన మళ్ళీ కిందకి వెళ్తున్నాడా అని చెప్పి మళ్ళీ తలకొట్టుకుని వెళ్తాను. ఆ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్ అయింది. ఇంకొక డైలాగ్ వచ్చి ఆయనకి కాఫీ ఇస్తాను. ఏంటి కాఫీ చల్లగా ఉంది, 2వ రోజుకే శాస్త్ర తీసేస్తాడా అంటాడు. తీసుకొస్తానండి అంటే ఇది నేను ఒలింపిక్ కప్ లో ఇలా పట్టుకుంటూ అలా అంటే వద్దండి అని చెప్పి తీసుకెళ్ళా. వాడు అంటాడు అక్కడ అంటాడు. ఓన్లీ ఎంత ఫేమస్ అయిపోయిందంటే అసలు ఆ టైంలో డైరెక్టర్ గారు అన్నారు అన్నమాట, వెళ్తూ వెళ్తూ ఏదైనా ఒక సౌండ్ ఇచ్చి వెళ్ళండి అని. అదేంటో ఆటోమేటిక్ గా ఆ టైంలో అలాంటి సౌండ్ ఒకటి వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంక ఇందులో ఉల్లిపాయలు ఏం అక్కర్లేదా? అవసరం లేదండి. అంటే బాగా డ్రైగా అలాగా అంతేనా? అంతే. అంటే నాకు తెలిసి జీడిపప్పు వేస్తుంది కదా, దాంతో కొంచెం గ్రేవీ వచ్చేస్తుంది అనుకుంటా. ఓకే ఓకే. నెక్స్ట్ అమ్మా సాల్ట్ వేస్తుంది. మీకు ఇన్స్పిరేషన్ లాంటి ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈ కామెడీ ట్రాక్ పడినప్పుడు శ్రీలక్ష్మి గారు స్టేజ్కి వెళ్ళాలి, శ్రీలక్ష్మి గారి తర్వాత హేమ అనిపించుకోవాలనుకున్నాను, అనిపించుకున్నాను. వెరీ గుడ్. ఓకే సుధా, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ జీడిపప్పు పేస్ట్. కర్రీ అన్న మొత్తానికి ఇదేదో డ్రైగా వచ్చేలా ఉంది. డ్రై కర్రీ లాగా. కాకపోతే వంకాయ సరిగ్గా చేసుకుంటే ఎలా చేసినా బాగుంటుంది. అయితే ఇది వంకాయ కర్రీ కంటే కూడా వంకాయ ఫ్రై ఐటమ్ లాగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గరం మసాలా. ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ వంకాయలు మగ్గిపోయే చక్కగా దగ్గర తక్కువ క్వాంటిటీ తీసుకున్నావు కదా, ఫాస్ట్గానే అయిపోయింది. మసాలాలు పచ్చిమిరపకాయలు ఎంత వేసినా నేను మాట్లాడను. అవునా? కారం పిచ్చి కదా, అసలు కారం తింటుంటే చెవులోంచి పొగలు రావాలన్నమాట. అంత కారమా? అంత ఇష్టం కారం అంటే, అసలు చాలా పిచ్చి. నెక్స్ట్ ఏం వేస్తావు కదా? కారం వేసి ఫైనల్ గానా? ఫైనల్. ఓకే. కారం అనగానే కారం వేస్తా. అదే ఇదిగో ఇష్టం అన్నారు కదా, ఓ వేసేకి ఇప్పుడు నువ్వు 2-3 స్పూన్లు, ఎందుకంటే కాంపిటీషన్ కాబట్టి టేస్ట్ ఎలా సరిగ్గా ఉండాలి. ఓకే ఓకేనా?
మూత పెడతామా కాసేపు? మూత పెట్టి. సో జస్ట్ ఒక నిమిషం మగ్గితే మనకి రెడీ కదా? అంతే. ఓకే ఓకే సుధా, చూద్దామా? ఓకే. ఓకేనా? తీయగానే చక్కగా ఘాటు ఘాటుగా కారం కారం స్మెల్లే వస్తుంది. ఓకే, అయిపోయింది అనుకుంటున్నాను. ఇదిగో ఏదైనా సైడ్ డిష్ లాగా అయితే ఇది బాగుంటుంది అనుకుంటా, దేంట్లోకైనా నంచుకోవడానికి కదా. ఏ పప్పులో కంటే నువ్వు బాగా డ్రైగా చేసేసావు కదా. ఓకేనా? ఓకే, రెడీ అయిపోయిందా? వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. వంకాయ జీడిపప్పు కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వంకాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీడిపప్పు పేస్ట్, గరం మసాలా, కారం వేసి వేగనివ్వాలి. అంతే, వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ.